హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఇంటూ ద డీప్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే లైన్స్ గేట్ ప్లే లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్ ఉంది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్. మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ హీరోయిన్, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరు వెకేషన్ కనుకొని డైవింగ్ చేయడానికి అయితే వెళ్తారన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ ఐ నో తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూ లేట్ గా పెడుతున్నా అని చెప్పేసి ఆల్రెడీ వచ్చి 1.5 day అయిపోయింది. బట్ నిన్న మనం 4 videos పెట్టాం. బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ అయితే పెట్టాం. అది కూడా వేరే ఇంపార్టెంట్ సిరీస్ గురించి అయితే రివ్యూ పెట్టడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు కనుక కంటెంట్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, లేదంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. అందుకే ఈ వీడియో అయితే లేట్ అవుతుంది. ఆబ్వియస్లీ నాకు తెలుగు డబ్బిడ్ మూవీస్ లేట్ అవుతాయి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. టైం ఇవ్వడమే కొంచెం వేస్ట్ అనిపించింది నాకైతే. తప్పక పెడుతున్న రివ్యూ నాకు తెలుసు ఎలాంటి కళాఖండమే ఉంటుందని చెప్పేసి ఇది అయినా సరే చూడాల్సి వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీలో ఇది బాగుంది అని చెప్పడానికి అయితే ఏది లేదు. విఎఫ్ఎక్స్ పరంగా, ఆ షార్క్ సీన్స్ పరంగా, సముద్రంలో జరిగే టెన్షన్ పెట్టే ఎలిమెంట్స్ అంటే పెద్ద మాటలు అయిపోతాయండి. వాళ్ళు రాసుకున్న సీన్స్ కానీ, అండ్ ఆ దొంగలు కానీ, ఈ కప్పులు చేసే సీన్స్ కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు భయ్య. నాకు తెలిసి బ్యాచ్ అంతా ఏదో ట్రిప్కి వెళ్ళి ఉంటారు, సరదాగా ఒక సినిమా తీసేద్దాం, రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది కదా, రికార్డ్ చేసి ఊపుకుంటారని తెలిసి అది మన మీద పడిచేసారు. ఏం లేదు అక్కడ మరి. లేకపోతే ఏ క్వాలిటీ వరస్ట్ గా ఉంటుంది, విఎఫ్ఎక్స్ చాలా చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంటుంది. ఈ 2025 లో రావాల్సిన మూవీ అయితే కాదు భయ్య. అంటే ఎప్పుడు వచ్చినా నేను చూడకపోతున్నాను, ఎలాగే చెప్తాను, అసలు రాకపోతేనే బెస్ట్ అనిపించేది నాకైతే. అంటే ఒక షార్క్ మూవీలో పెట్టే టెన్షన్ కానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, ఆ క్వాలిటీ కానీ ఏది లేదు ఇందులో. పైగా క్యారెక్టర్స్ ఓవర్ యాక్షన్ ఉంటుంది, అది అసలు వర్కౌట్ అవ్వదు. ఏదో టైం పాస్ అన్న చేద్దామంటే టైం పాస్ కూడా అవనెవరు భయ్య. చిరాకు తెప్పిస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పెట్టేలా ఉంటుంది మూవీ అంతా కూడా. నాకైతే హెడేక్ వచ్చింది. 1 hour 30 minutes చాలా వేస్ట్ అనిపించింది నాకైతే. దీని బదులు వేరే సినిమా చూసుకున్నా బాగున్ను. ఏం చేయలేం. మీరు ఇప్పుడు ఈ రివ్యూ చూసి మీరు ఒక 2 minutes మీరు వేస్ట్ చేసినట్టే. ఇంకా అది మీ ప్రాబ్లం, ఇది నా ప్రాబ్లం. ఏం చేస్తాం, తప్పుద్దా. సర్లేండి, మూవీ అయితే మాత్రం నేను రికమెండ్ చేయట్లేదు. నాకైతే నచ్చలేదు. ఫ్యామిలీతో కూడా చూడాల్సిన అవసరం ఏం లేదు భయ్య. ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉంటుంది, కిసింగ్ సీన్స్ ఉంటాయి, సో చూడొద్దు. ఒక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.